వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ముఖ్యంగా మంత్రులు వచ్చిపోయారు. ఇప్పుడు అధికారులు కూడా కలిశారు. ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదు. ఇప్పుడు 1 లక్ష క్యూసెక్ల నీళ్లు మాత్రమే వరద వస్తున్నాయి. 12 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినా ఏ ప్రమాదం లేదు అని చెప్పి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ 1 లక్ష క్యూసెక్ల నీళ్లు వచ్చే వరకు 8 గేట్లు దిగిపోయినాయి. ఆ తర్వాత జరిగే ప్రమాదం ఎంత ఉంటుందో అనేది మనకు అర్థమవుతుంది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి, మంత్రులంతా కూడా వచ్చి ఇక్కడ ఏ ప్రమాదం లేదు అని అంటున్నారు. అవంతా కూడా ప్రజలంతా కూడా మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం ఉంది. ప్రాజెక్టుకే ప్రమాదం ఉంది. ఒక రూప్స్కే ప్రమాదం కాదు, ప్రాజెక్టుకే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని వాటి మీద మంత్రులు చెప్తున్నది అవాస్తవాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా దీని మీద స్పందించడం లేదు. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడు? ఇంత ముఖ్యమైన సమస్య మీద స్పందించకుండా ఏ సమస్య మీద మాట్లాడతారు? ఆ పార్టీని ఈ పార్టీ తిట్టుకోవడం కాదు కదా ఇప్పుడు కావాల్సింది. ఇక్కడ ప్రాజెక్టు కాపాడబడాలా, ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఉపయోగం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలా. ఇప్పటికైనా ఆ రకంగా చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆ తర్వాత పరిష్కారం కాకపోతే అందరితో కలుపుకొని ఉద్యమం చేస్తాం. ప్రాజెక్టు వల్ల 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు లభిస్తున్నది. కానీ ఇది నిర్మాణం చేసినప్పుడు 1,02,000 ఎకరాలకు మాత్రమే ఆయకట్టు నిర్మించారు. ఆ 1,00,000 ఎకరాల నీటికి 17.8 టీఎంసీల నీరు, అంటే దాదాపు 18 టీఎంసీల నీరు నికర జలాలు కృష్ణాలో కేటాయించారు మహబూబ్నగర్. ఎన్నడూ అసలు 17.8 టీఎంసీలు రాలే ఈ రోజు కూడా. ఎందుకంటే తూములు చాలా చిన్నగా పెట్టారు. కిందికి దిగిపోవడానికి నీళ్లు దిగిపోయే ప్రయత్నం చేశారు. శ్రీశైలంకు, అక్కడి నుంచి నాగార్జున సారు, అక్కడి నుంచి ఆంధ్రాకు. అందువల్ల ఏంటంటే తర్వాత ఏం చేశారు, దీని నుంచి రామన్పాడు కనెక్షన్ పెట్టారు. పెట్టి వనపర్తి, కల్వకుర్తి, మహబూబ్నగర్, మరొక 2 పట్టణాలకు సాగునీరు ఇచ్చారు, త్రాగునీటికి ఇచ్చారు. తర్వాత దీనికి ఎదురుగా ఏమిటంటే నెట్టెంపాడు కట్టారు 2 లక్షల ఎకరాలు. అది ఇప్పుడు 1,40,000 ఎకరాలకు మాత్రమే నీరు ఇస్తున్నారు. ఇటుపక్క పంచదినలపాడు నుంచి ఏంటంటే కోయిల్ సాగర్కు నీళ్ళు ఇవ్వాలి. అందువల్ల ఏమిటంటే ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్టుకు వాళ్ళు ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయించింది 17 కోట్లు. గత సంవత్సరం కూడా 17 కోట్లు కేటాయించారు, కానీ 1 రూపాయి ఖర్చు పెట్టలా. అసలు నిజానికి ఒక ప్రాజెక్టు మీద రహదారి ఉండకూడదు. ఎక్కడ నీకు భారతదేశంలో చూడు రహదారి ఉండదు. రహదారి ఉంటే ఏమవుతుందంటే ప్రాజెక్ట్ యొక్క కదలిక వస్తుంది, అది దాని నిర్మాణం దెబ్బతినిపోతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం గేట్లు మార్చాలి. వాళ్ళు చిలువ వచ్చేదానికి చూడడం కాదు, చిలువ వచ్చి తెగిపోయేదానికి చూడడం కాదు. మీరు అన్నారు నిన్న వచ్చి నీటిపారుదల శాఖ మంత్రి ఏం పర్వాలేదు అన్నారని. ఏం పర్వాలేదు, కడెం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఏం చేశాడు? కొట్టుకపోతే వీళ్ళు ఇక్కడ ఉండి ఒక ప్రకటన చేస్తారు, మేము మళ్ళీ నిర్మాణం చేస్తామని. మన ఎస్ఎల్బిసి సొరంగంలో 6 చచ్చిపోయారు. ఏమన్నారు? మేము అయినా బాగు చేస్తామని చెప్పి అన్నారు. ఏ ఫెయిల్యూర్ అయినా పాలక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు, గత బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ, వాళ్ళు ఏమిటంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్క విషయం నేను చెప్పి ముగిస్తాను. ఏమిటంటే ఈ సంవత్సరం 2025-26లో 22,330 కోట్లు ఇరిగేషన్ కేటాయించారు. 22,330 కోట్లు. కానీ ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు పెట్టేదంతా 11,300 కోట్లు మాత్రమే. మిగతా డబ్బులు ఇంతకుముందు వచ్చినటువంటి అప్పులు కట్టడానికి, సిబ్బంది వేతనాలకు, వాటికి ఖర్చు పెడుతున్నారు. అందువల్ల నిన్న ముఖ్యమంత్రి నేను జీవో ఇస్తాను వెంటనే అని చెప్పని ఆశలు కల్పించాడు. చాలా మంది జీవో వచ్చింది, జీవో వస్తుంది అని చెప్పని ఆశపడుతున్నారు. చాలా జీవోలు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే చెప్పాడు ముఖ్యమంత్రి, అసలు అక్కడ డబ్బులు లేవు, ఏం చేయమంటావా. నిన్న నీటిపారుదల శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసలు మనం ఈ ప్రాజెక్టులు ఎలా పూర్తి చేద్దామని చెప్పని అంటున్నారు. నేను చెప్పేది ఏమిటంటే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలి. ఇవి 80% వరకు పూర్తి అయినాయి. ఇవి పూర్తి చేస్తే మొత్తం 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి వీలుంటుంది. ఇప్పటికీ మాటలు చెప్తున్నారు మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారని. కాదు, నేను చూసింది ఏమిటంటే ఇప్పటికీ బాంబేకి పోతున్నారు, బతుకు తెరుగు బయటకు వెళ్తున్నారు. అసలు నిజానికి చూస్తే మొత్తం జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో మహబూబ్నగర్ జిల్లాలో 39 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నది. ఇంత పెద్ద విస్తీర్ణం ఎక్కడ లేదు.
ఇక్కడ ప్రజలు కూడా పాలమూరు కూలీలు అంటారు, ఎక్కువ కష్టపడతారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 దాకా. అందువల్ల ఏమిటంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టిన వాటిని మెయింటైన్ చేయడం కూడా చేతకానటువంటి ప్రభుత్వం అవుతుంది. అందుకోసం వెంటనే ఏమిటంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలి. దీని మీద ఒక స్టీల్ రోడ్డు వెనక పక్క వేసి అటు పక్క దీన్ని మార్చాలి. ఇంతకుముందు మేము 5-6 సార్లు చెప్పాం, గతంలో కూడా 4-5 సార్లు ఇది పర్యటనకు వచ్చినప్పుడు కూడా చెప్పాం. అందుకోసం ఏంటంటే ఇప్పుడున్న నెట్టెంపాడుకు కానీ కోయిల్ సాగర్ కానీ నీళ్లు రావాలి అని చెప్పంటే ఈ ప్రాజెక్టు కరెక్ట్ గా ఉండాలి. దీని కింద 240 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతూ ఉన్నది. ఇంత బహుళార్థక ప్రాజెక్ట్ గా ఉంది. అందుకోసం దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలని చెప్పని కోరుతున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.